స్థానాలు 6 పార్లమెంటు స్థానాలలో సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం ఇస్తారా లేకపోతే గనక మొత్తం 175 ముగ్గురిది కలిపి ఏమన్నా అట్లాంటి ఈక్వేషన్ చేసుకుంటున్నారా అని అడుగుతున్నా నేను. సాయి గారు దీంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రాంతాల వారీగా తర్వాత అదే సామాజిక వర్గాల వారీగా ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తుంది. ఇండివిజువల్ కూటమిగానా అని అడుగుతున్నాను సార్. కాదు, భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పాటిస్తుంది ఖచ్చితంగా. తెలుగుదేశం ఇచ్చిన దాంట్లో 24 మంది బీసీలు ఉన్నారు. వాళ్ళకి రెడ్డి నుండి కమ్మాకే ఎక్కువ వచ్చినాయి 28-28. మాకు ఇచ్చే కోటాలు అది కూడా చెప్తాను నేను. ప్రాంతాల వారీగా అదే విధంగా సామాజిక వర్గాల వారీగా కూడా ఖచ్చితంగా ఎంపీల్లో గాని ఎమ్మెల్యేల్లో గాని పాటిస్తాం. అంటే సాయి గారు ఇంకొక మాట కూడా నిలిచాను. అధికారం అనేది ఇవ్వడంతో పాటు వారిని అధికారం నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది తప్ప ఇంకొకటి. మంచి పని. రైట్ రైట్ రామకృష్ణ గారు, ఇప్పుడు మీకు ఇచ్చిన 21లో సామాజిక లెక్కల కూటమిలో సామాజిక లెక్కలు తీసుకుంటున్నారా? ఫస్ట్ బిఫోర్ వైసీపీ పెద్దలు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి తోట ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ అసలు సామాజిక న్యాయం పాటిస్తుంది ఇవన్నీ ఏదో మాట్లాడారు. సామాజిక న్యాయం గురించి వైసీపీ మాట్లాడితే అది చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది బోట్ డెలివరీలు లేకపోతే ఈ ఎవరో కర్నూలు అమ్మాయి కేసుల విషయంలో కానీ ఇలా ఎన్నో విషయాల్లో వైసీపీ దానివల్ల ప్రయోజనం లేదు. అది మామూలుగా ఇప్పుడు గీతాంజలి ఇష్యూలో మీరు స్పందించలేదు, ఏముంటది దాంట్లో స్పందనలు? మనకు రాజకీయాలు సోషల్ ఇంజనీరింగ్ అన్నది ఎలక్షన్స్ అప్పుడు చూస్తారు ప్రధానంగా, సామాజిక సమీకరణాల ప్రకారం ఇచ్చారా లేదా అన్నది. ఇప్పుడు కూటమిగా చరిత్ర జనాలకి చరిత్ర తెలిస్తేనే ఎన్నికలు అవుతున్నాయండి, గెలుస్తున్న వాళ్ళు. కాబట్టి చరిత్ర నుంచి గత 5 సంవత్సరాలు పరిపాలించింది వైసీపీ కాబట్టి వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ మనం చూసాం, అది చూశారు. ఇప్పుడు నేను అడుగుతున్నది మీదేంటి? ఇంకోటి ఏంటంటే వైసీపీ ఒకసారి దయచేసి నాకు వైసీపీ చేసేది ఏంటంటే జగన్ గ్యాంగ్ కి ఆడియో మ్యూట్ లో పడింది చూడండి ఒకసారి. మీది మ్యూట్ లో పడింది ఆడియో చూడండి ఒకసారి. ఇంకొకటి పెద్దలు బీజేపీ పెద్దలు ఏం చెప్పారంటే ఎంపవర్మెంట్, వాళ్ళు సాధికారత ఎవరు ఎవరైనా ఒకటే జగన్ గారే మొత్తం అన్ని చేస్తారు, లేదా సదర్ మళ్ళీ అలర్ట్ చేసుకుంటారు. ఊరికే పేరుకి అందరినీ కూడా మ్యూట్ లో పడుతుంది చూడండి మీది ఆడియో. అలా చేయొచ్చు. మామూలుగా అయితే రంగంలో చేసిన పాయింట్ అండి రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, నేను అడుగుతున్న పాయింట్ ఇక్కడ మీరు మాట్లాడారనుకోండి, మీ దాంట్లో పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ తప్పి ఇంకెవరు ఉంటారు? మిగతాదంతా అదే కదా, ఒకరికి అమ్మ ఒక కాపు, మిగతాదంతా అధికార ప్రతినిధులు ఎట్లుంటారో ఆ దాంట్లో కూడా ఉంటారు. అది మాట్లాడుకుంటే వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నేను సూటిగా అడిగినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సామాజిక లెక్కల ప్రకారం సీట్లు ఇచ్చేటట్టయితే కూటమిగా మీ అందరూ కలిపి ఇదిగో బీసీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, అంటే ఎస్సీ ఎస్టీ తప్పదు అనుకోండి, మీకు బీసీలకి సీట్లకి సంబంధించి సోషల్ ఇంజనీరింగ్ కూటమిగా లెక్క కడుతున్నారా? మీ 21 సీట్లలోనే బీసీలకు ప్రాధాన్యం ఇన్ని, కాపులకి ఇన్ని ప్రాధాన్యం, అట్లాంటిది ఏదన్నా లెక్క కడుతున్నారా అని అడుగుతున్నా నేను. దానికి సమాధానం చెప్తాను, ఒకసారి మీరు క్షమించాలి. ఎందుకంటే ఒక విషయాన్ని మీరు ప్రజలకు పంపేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. వైసీపీ వేరు, జనసేన వేరు. వైసీపీ అసలు సాధికారం లేదు, అంతా ఓన్లీ నియంత్రితంగా సాగింది. జనసేన అలా జరగదండి, అలా జరగదు కూడా. అలా జనసేన అలా లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఎంపవర్మెంట్ ఇచ్చింది. అది నడిపేటువంటి విధానంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్వీకరించింది, ఉండేటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసింది, అన్ని చేసింది జనసేన పార్టీ అనేటువంటిది. వైసీపీ అలా కాదు, జనసేన మొత్తం జగన్ గారు మొత్తం నియంత్రితంగా సాగింది. నేను అదే అంటున్నా, నేను ఆ డిబేట్ చెప్తే కనుక ఈ టాపిక్కే వస్తుంది అంటున్నా. వాళ్ళు సాధికారంటే వాళ్ళు అక్కడ నామినేటెడ్ పోస్టులు అవన్నీ రాజకీయం కుదరదు సార్, అది పోల్చితోనే రాజకీయం. మేము వాళ్ళకి సీట్లకి సంబంధించి ఒక్క మాట ఇప్పుడు అవన్నీ మీరు పొద్దున జనాలకి వెళ్ళి చెప్తురు. కానీ నేను అంటున్నది మన డిబేట్ లో అడుగుతున్న సూటి పాయింట్, వాళ్ళ టాపిక్కే మనం దీని మీదన ఎలక్షన్స్ సంబంధించి సోషల్ ఇంజనీరింగ్ అన్నట్టు. సరే అవన్నీ మీరు